హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందీశ్వర ఫిట్నెస్. ఇంట్లో ఉన్న ఉమెన్స్ కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో అండి. ఎందుకు అని అంటే ఇంట్లో ఉన్న ఉమెన్స్ ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ఎదగాలి అని అనుకుంటాం. ఖచ్చితంగా మనం ఏదో ఒకటి సంపాదించాలి, మనకంటూ మనం ఒకటి సంపాదించి పిల్లల కోసం, ఇంట్లో ఫ్యామిలీ కోసం మనం ఆ డబ్బులు ఉపయోగించాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాం కదా. అయితే నేను ఈ వీడియోలో మీకు డబ్బులు ఎలా సంపాదించడానికి మార్గాలు అనేది 5 టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మీరు ఖచ్చితంగా 1 మంత్ ఆర్ 2 మంత్స్లోనే డబ్బులు అనేది ఖచ్చితంగా ఎర్న్ చేసుకోగలరు. ఈ సింపుల్ టిప్స్ అనేవి మీరు ఖచ్చితంగా ఫాలో అవుతానని కామెంట్ చేయండి. ఆ సింపుల్ టిప్స్ ఏంటో చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసరికి మీరు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోండి. స్కిల్ అంటే మీకు ఇష్టమైన దాంట్లో ఆ స్కిల్ నేర్చుకోండి. ఇప్పుడు కుకింగ్ ఉందనుకోండి, మీకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అనుకోండి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి దాంట్లో కొత్తవి నేర్చుకోండి. అంటే కేక్స్ తయారు చేయడం, చాక్లెట్స్ తయారు చేయడం, అంటే కుకింగ్లో స్టైల్స్ నేర్చుకోండి. ఇలా మీకు ఇష్టమైన దాంట్లో మీకు అంటే బ్యూటీ పార్లర్ ఇలా ఉంటుంది కదా, అంటే బ్యూటీకి సంబంధించినవి ఏవైనా సరే నేర్చుకోండి. ఇలా స్కిల్స్ నేర్చుకోండి, ఆ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. దానికోసం మీరు ఆ స్కిల్స్ నేర్చుకుంటే మీరు ఒక 1 మంత్లోనే మీరు ఫైనాన్షియల్గా మీరంటూ ఒకటి డబ్బులు అనేది సంపాదించడం అనేది మీకు మొదలవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇంకా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు యోగా నేర్చుకోండి. అంటే టీచర్ లాగా యోగా టీచర్ అవ్వాలి అని మీరు అనుకున్నట్లయితే యోగా నేర్చుకోండి. ఇంట్లోనే ఉంటూ కొంతమంది ఒక గ్రూప్ని చెప్పండి, నేను యోగా టీచర్ని, యోగా ఇన్స్ట్రక్టర్ని, మీకు యోగా నేర్పిస్తాను, జాయిన్ అవుతారా క్లాసెస్ అని చెప్పి ఇంట్లోనే ఉంటూ మీరు మనీ అనేది సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి టిప్ అండి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఒక స్కిల్ అనేది నేర్చుకోండి. సెకండ్ టిప్ వచ్చేసరికి డిజిటల్ వాడకాన్ని మొదలు పెట్టండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి వాటిల్లో మీ వీడియోస్ని అప్లోడ్ చేయండి. ఇలా అప్లోడ్ చేసి మీరు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇంకా ఇన్స్టాగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఫేస్బుక్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలా డిజిటల్గా మీరు స్కిల్స్ నేర్చుకొని దాంట్లో మీ వీడియోస్ని అప్లోడ్ చేయడం వల్ల అవి ప్రజలకి, పబ్లిక్కి వెళ్ళి వీడియోస్ అనేది వైరల్ అవుతూ ఉంటాయి. దాని ద్వారా మీరు డబ్బులు అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఈ పని అనేది ఖచ్చితంగా మొదలు పెట్టండి. ఇక థర్డ్ టిప్ వచ్చేసరికి ప్రతి నెల కొంత సేవింగ్ అనేది చేయండి. ఇప్పుడు ఇంట్లో ఉన్న హస్బెండ్స్ ఉంటారు, కొంత మనీ అనేది మీకు ఇస్తారు డ్రెస్సెస్ కోసమో లేకపోతే ఇంకేదైనా కోసమో. మీరు ఆ మనీని మీరు ఖర్చు పెట్టుకొని కొంత సేవ్ చేసుకోండి. ఇచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకోకుండా కొంత మనీని సేవ్ చేసుకొని ఆ మనీతో మీరు ఒక స్కిల్స్ నేర్చుకోండి. ఇందాక చెప్పాను కదా, యోగా టీచర్ అవ్వడం, లేకపోతే ఇంకేదైనా కుకింగ్లో ఏమైనా స్టైల్స్ నేర్చుకోండి, లేకపోతే క్యాన్వా డిజైనింగ్ ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. ఇలా మీకు మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి ఈ మనీ అనేది ఉపయోగించుకోండి. ఒకసారి ఆ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఒక సర్టిఫికేషన్ అనేది పొందిన తర్వాత దాని ద్వారా మీరు మళ్ళీ వాటి క్లాసెస్ తీసుకోవడం ద్వారా మీకు డబ్బులు అనేది వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ థర్డ్ టిప్ కూడా ఫాలో అవ్వండి. ఇక ఫోర్త్ టిప్ వచ్చేసరికి ఇంట్లో ఉండే ఒక చిన్న బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఏదైనా బిజినెస్ చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీరు టైలరింగ్ కానీ, ఇట్లా బట్టలు డ్రెస్సెస్ కుట్టడం కానీ మీ ఇష్టం, లేకపోతే కూరగాయలు లేదా హ్యాండ్మేడ్ వస్తువులు అమ్మడం, ఇలా ఏదో ఒకటి మీరు ఇంట్లోనే ఉంటూ ఒక చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం వల్ల దాని ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోగలరు. ఇక ఫిఫ్త్ టిప్ వచ్చేసరికి మనసులో మీరు ఒక ధైర్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. నేను డబ్బులు సంపాదించాలి అన్న ఒక ధైర్యంతో మీరు ఉండాలి. ఫైనాన్షియల్గా ఎదగడానికి ధైర్యం అనేది చాలా ముఖ్యం. నేను చేయగలను అన్న నమ్మకం మీరు ఉంచుకోండి. ప్రతిరోజు 30 నిమిషాలు మీ అభివృద్ధి కోసం, మీ డెవలప్మెంట్ కోసం మీరు ఆ 30 మినిట్స్ కేటాయించి ఒక బుక్ మీద రాసుకొని ఈ స్కిల్స్ అనేవి నేను చేయాలి, డబ్బులు సంపాదించాలంటే ఈ విధంగా ఫాలో అవ్వాలి అని చెప్పేసి మీరు ఒక ప్లానింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు ఫైనాన్షియల్గా ఎదగలరు. ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.